హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు నల్ల అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేసుకుందాం. దాని తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2 వేసుకోండి చాలు. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలండి. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసిన తర్వాత అందులో అల్లిమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేద్దాము. అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన తర్వాత దాన్ని ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత అంటున్నారా, అది అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో అల్లం వేగిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నల్లని అందులో బౌల్లో వేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఈ కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. పచ్చిమిర్చి పేస్ట్ ఒకసారి అదంతా కలిపిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇది రెడీ అయినట్టు. ఇది తినడానికి రెడీ అయినట్టే. అలా అన్నట్టు ఇది అన్నంలో కలుపుకొని తినరండి. ఏదైనా ఊర్లలో కళ్ళు తాగేటప్పుడు అలా ఇది అంచుకు పెట్టుకొని స్టఫింగ్ మాదిరిగా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా ఊర్లలో తెలిసే ఉంటుంది. సిటీలో తెలుసా తెలియదా నాకు అంత ఐడియా లేదు. అసలు నల్ల అనేది ఎలా రెడీ అవుతుందో తెలుసా అండి? మేక బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ని ఒక బౌల్లో వేసి ఉడకబెడితే అది ఈ కలర్లో మనకి వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు దీన్ని టేస్ట్ చేయలేదు. అప్పట్లో అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు కళ్ళుకి మంచిగా పెట్టుకొని తినేవారంటండి. థ్యాంక్ యూ ఫర్